మొన్న పార్లమెంట్ అయిన తర్వాత మండలాల్లో పోయి కలుద్దాం అని ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏమనుకున్నామంటే అసలు మనం ఏం చేయాలి రేపు ఎలక్షన్లలో, ఎందుకు గెలిపియాలి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు గెలిపియాలి మోడీని, కారణాలు చెప్పి ఎందుకు గెలిపియాలి? దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. మనం ఒట్టిననుకుంటే అవుతుందా ప్రధానమంత్రి? ఇక్కడి నుంచి మనం పార్లమెంట్కి గెలవాలి. ఇప్పుడు ఏమంటారు, దేశం మొత్తం కూడా ఒకటే పేరు వినపడతాం, మోడీ 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 తప్ప వేరే పేరే లేదు. రాహుల్ గాంధీని చూస్తే ఎట్లుంటుంది, మోడీ ఎదురుగా చూడలేస్తామా? రాహుల్ గాంధీ కనపడుతుందా ప్రధానమంత్రి? ప్రధానమంత్రి అంటే మోడీ అయిపోతుంది, ఇక దాంట్లో అనుమానమే లేదు. కాంగ్రెస్కి దేశం మొత్తం మీద కూడా 38 సీట్లు రావంటారు. రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద 38 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా కాంగ్రెస్ వేస్తామంటలేదు. మోడీ గారికి ఏమంటారు ఇప్పుడు మీరు అంటారు కదా, ఎన్ని సీట్లు అంటారు? 400 సీట్లు అంటారు. 545 400 సీట్లు మోడీ గారు గెలుస్తారంటారు. ఎట్లా చేసింది, ఎంత గెలుస్తారు ఈజీగా? 10 ఏళ్లలో మోడీ గారు చేసిన పనులు ఇందాక రమణ చెప్తా ఉండే, లెటర్లు కట్టించడం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, రోడ్లు వేసినాం, సీసీలు వేసినాం, శ్మశానాలు కట్టించడం, హైవేలు మొత్తం ఇప్పుడు వేసిన హైవేలు మీరు దామర్చల్ హైవే కాడి నుంచి ఏ హైవే చూడండి, హైవేలన్నీ కూడా మోడీ గారు వచ్చినాకనే. దాని తెలుసుకొని కావాలి మనకి, ఇంకా దామర్చల్ రైల్వే స్టేషన్ కావాలా, అండర్ గ్రౌండ్ పాస్ కావాలా, ఇవన్నీ కూడా మోడీ తెలుసుకొని బీజేపీ అయితే అవుతాయి, కాంగ్రెస్కి ఓటేసి అవుతాయి. ఉన్నాయే చూస్తున్నాగా మనం, 6 గ్యారెంటీలు అన్నాడు, వచ్చే పరిస్థితుందా? రైతులకు రైతు బంధు వస్తుందంటురా, రైతు భరోసా 10,000 వచ్చేదిందా? అబద్ధాలు 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 చెప్పినా ఆయన ఓటు వేసి పోయి. ఇలా బీజేపీ కార్యకర్తలు మనం ఏం చేయాలా? ఇంటింటికి పోవాలా, అబద్ధాలు గుర్తు చేయాలి, ఇంటింటికి పోవాలా, నిజాలు చెప్పాలా. మనం ఏం చెప్పినాం, ఉజ్వల పథకం కింద ఏం సిలిండర్ ఇచ్చినాం, నీకు ప్రతి ఒక్కరు ఎట్లా ఆదుకున్నాం, ఇలా పంట నష్టాలు అయినాయి, 1000 ఎకరాలు ఎండిపోయినాయి. అదే నువ్వు మోడీ గారి ఫసల్ బీమా యోజన అమలు చేసినట్టయితే ఇన్సూరెన్స్ వచ్చేదే రాదు, కానీ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు కట్టాల్సిన ప్రీమియం కట్టే పరిస్థితి లేదు. నీళ్లు ఉన్నాయి, తీసుకుపోయి ఖమ్మానికి నీళ్ళు తీసుకుపోతున్నారు. మొన్న నేను పోయి గొడవ చేసి వచ్చిన మునగాల కాడ మొత్తం గేట్లు పగలు కొడతాం, మీరు ఇలా చేస్తే మాత్రం అంటే ఇలా మన నీళ్ళు వదులుతుంది తాగడానికి. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం ఉంది వాళ్ళందరికీ, ఉందా లేదా? దేశం మొత్తం భయం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా భయం ఉంది. ఎందుకంటే దొంగలు కదా, ఎట్టన ఊకోడు మోడీ తీసుకుపోయి చేయగలుగుతారంటుంది ఇప్పుడు ఒక్కొక్కరికి. అందుకని ఇంత ముందుతో లేదో ఇందాక కూడా అన్నాడు మనోడు బూత్ అధ్యక్షుడు, ఏమని చెప్పిండు, మా పోలీస్ స్టేషన్ పోతే పోయే పరిస్థితి లేదు, ఆడికి పోతే మమ్మల్ని ఆదుకునేటోడు లేడు, కానీ మేము ఉందా మీకు ఇప్పటి నుంచి వర్షిత్ రెడ్డికి ఫోన్ చేయి, లచ్చిరెడ్డి గారికి చేయి, అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయి, మీకు ఖచ్చితంగా మీకు అనుకోని కూర్చున్నారల్లా సైదనంటే మీకు అందుబాటులో ఉండడా లేడానికి అనుకోండి, ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. అర్ధరాత్రి అయినా మీకోసం పనిచేయడానికి వచ్చినాం, దేశం కోసం పనిచేద్దామని వచ్చినాం. ఈ పార్టీలకి ఇంకా 3 ఏళ్ళు అయితే ఎమ్మెల్యే అవుతాం, ఎమ్మెల్యే కాదు కదా మనం. ఈ దేశం కోసం పనిచేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఇలా ఎంతమంది ఊర్లో వదిలిపెట్టి వాళ్ళు వచ్చేటంటే ఎక్కడో, ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు మీ చుట్టూ తిరుగుకుంటా మిమ్మల్ని జాగ్రత్తలు చేసుకుంటా మనం మంచిగా ఉండాలా, దేశం బాగుండాలా. దేశం బాగుండాలంటే దేశంలో మన పార్టీ అధికారంలోకి రావాలి. ఇలా 10 ఏళ్ళ మనం చేసిన అధికారంలో ఎక్కడైనా స్కామ్లు వినపడ్డాయి? ఎక్కడ కాంగ్రెస్ ఏముండే పేపర్ తిరిగేస్తే గో ఫోర్సు, ఆ ఫోర్సు, ఈ ఫోర్స్ అని స్కామ్లు. ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇసుక ట్రాక్టర్లు కాటర్లు, ఇప్పుడు ఇసుక ట్రాక్టర్లు, మట్టి తోళ్లు, దొంగలు అన్నీ కదా. కాంగ్రెస్ వచ్చిందంటే కథమిగా పేకాటలు అన్నీ మొదలైపోతాయి. ఎందుకంటే దొంగల పార్టీ. కాబట్టి మీరు అర్జెంట్గా ఆలోచించండి ఎవరికి ఓటు వేస్తే మంచిది. అయితే దీనికాడ దయచేసి అన్న కొద్ది ఫోన్ లాభం, చాలా బిజీగా ఉంటుంది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి బూత్లో 370 ఓట్లు రావాలి, వస్తే ఈజీ గెలుస్తుంది. అదే కొంతమంది అంటారు 370 ఓట్లు వస్తాయి, 3 ఓట్లు మళ్ళీ పోయింది అంటారా. ఇవ్వ మనోడు నవ్వుతుంటే ఆయన ఉన్నాడు,
పోయి మిర్యాలలో జాబ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన టైం పెట్టాలి ఇక్కడ, మళ్ళీ టైం పెట్టాలా? రేపు నేను ఒకటి చెప్తా ఉన్నా, బూత్ అధ్యక్షులకి మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమం వచ్చినా, రేపు ఏ స్కీమ్లు వచ్చినా ఫస్ట్ బూత్ అధ్యక్షులకు వచ్చినట్టు చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఉన్న స్కీములు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ప్రధానమంత్రి కూడా ఎవరు చూడకపోయేది, ఢిల్లీలో ఉండేది. కానీ నెలకు 5 సార్లు వస్తుంది మన మోడీ గారు. 24 సంవత్సరాలు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా తిరుగుతా ఉన్నాడు. మన కానీ ఉంది కాంగ్రెస్ రాజకీయాలు ఎట్టున్నాయి. మొత్తం 3 కుటుంబాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ భార్య, కోమటిరెడ్డి, కోమటిరెడ్డి తమ్ముడు, ఇప్పుడు జానారెడ్డి, జానారెడ్డి 2 కొడుకులు. ఇక ఈ తప్ప మనకు రాజకీయం లేదు. ఏంటంటే మొత్తం మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అయిపోయారు. ఇలా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కావాలా, దేశం కోసం పనిచేసే వాళ్ళు కావాలా ఆలోచించండి. మీరు ఎవరు కావాలా? దేశం కోసం, ఇలా మోడీ గారి కోసం పనిచేయడం కావాలి. మన దేశం ఇలా చూస్తా ఉన్నాం. రాముడి గుడి 5 ఏళ్ళు వెళ్ళించాలి. ఎవరు కట్టిన 500 సంవత్సరాలు రాముడి గుడి? మొన్న మీరు అక్షంతలు ఎంతమంది తీసుకుపోయి? అందరూ అక్షంతలు తీసుకోరు. ఇలా మోడీ చేయబట్టే గుడి కట్టి అంటున్నా అంటలేదు. ఏడిపోయినా ఆడవాళ్ళకి మీరు గుర్తు చేయాలి. అమ్మ, మీరు మొన్న మోడీ ఎవరు కట్టిన శ్రీరాముడి గుడి అని చెప్పాలి. కాశ్మీరు మనకి తలకాయ లాంటిది. అక్కడ తలకాయలు పక్కన పెట్టి 3 కుటుంబాల చేతులు పెడితే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వచ్చి ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేసి మొత్తం దేశంలో కలిపిన ఘనత మోడీ గారు. ఇలా అది ఒకటే కాదు, రేపు మీరందరూ ఉద్యోగాలు కావాలంటే నేను ఛాలెంజ్ చేసినామన్నా, ఈ పార్లమెంటు పరిధిలో 50,000 ఉద్యోగాలు రేపు మీరు మోడీకి వేస్తే తీసుకొచ్చే కెపాసిటీ మాకుంది, మీకుందా అని అడిగింది. ఎందుకంటే మనం పనిచేస్తాం, ఇండస్ట్రియల్ క్యాడర్ తెస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మిర్యాలగూడ రైల్వే స్టేషన్, నల్గొండ రైల్వే స్టేషన్ అన్ని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో బాగు చేస్తున్నాం. కొత్త రైల్వే రోడ్లు వేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ పెట్టి పిల్లలకి ఉద్యోగాలు వచ్చినట్టు ఇలా మనం ఆ ఫ్రీగా ఈ ఫ్రీగా ఫ్రీలు అవుతుంది. అయ్యా ఒకటి ఇస్తే మన పంతు లేదు. మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు వస్తున్నాయి రైతులకి. ఎంతమందికి వచ్చాయి? అదే వీళ్ళకైతే అబద్ధాలు చెప్తారు, రావు. ఇలా విశ్వకర్మలు ఉన్నాయి. విశ్వకర్మలు మీరు మన కేంద్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని ఎట్లా వస్తున్నాయి? ఇలా మోడీ గారి క్లీన్ ప్రభుత్వం ఉండబట్టి ₹1 లంచాలు లేకుండా డైరెక్ట్ మీకు పడతా ఉంది. అదే ఇంతకుముందు ఈ పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు భవిష్యత్తు రేపు భారతీయ జనతా పార్టీది. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా రేపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అని వెళ్ళిపోతారు. రేపు మిగిలేది బీజేపీయే. కాంగ్రెస్ సగదనం సంవత్సరంలో రోడ్ల మీద తిరిగి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఇప్పటికే జనాల కోపం ఉందా లేదా? ఊర్లలో కోపం ఉందా లేదా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే 4 నెలలు 5 నెలలు అయింది. 5 నెలలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కరెంటు గతం అవుతుంది. ఇక చెప్పిన పరిస్థితి అయితే ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇక రేపు మిగిలేది మాట తప్పకుండా మడమ తిప్పని నాయకత్వంలో మోడీ గారు అయితేనే ఈ దేశానికి మంచిది అని ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ ఉండదు. మనం అనుకుంటాం ఇలా చిన్న లీడర్లు మనం బూత్ అధ్యక్షులుగా సరిగా పనిచేయలేకపోతున్నాం. రేపు ఒకసారి గాలి వస్తే మీరే పెద్ద లీడర్లు అవుతారు. పోయినసారి హుజూర్నగర్ అంతే ఉండే. మేము పోకముందు హుజూర్నగర్లో ఒక సర్పంచ్ లేడు. 105 మంది సర్పంచులు గెలిపించినాం. ఈ రేపు మీరందరూ సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, వార్డు అధ్యక్షులు అవుతారు. ఇవన్నీ కావాలంటే ఎందుకంటే మనకు పార్టీ బలం ఉంది. పార్టీ బలంతో వేస్తారు. ఇంకొకటి, ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మనం ఉన్నారా లేదా? ఎవరు పోయినా పార్లమెంట్ అయితే మోడీ అంటారు. దాన్ని మనం అడగాలిపోయి ప్రతి ఇంటికి గుర్తు చేయాలి. అమ్మ, మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, మోడీ గారు ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది. అందుకని మోడీ గారికి ఓటేయాలని మనం ప్రతి ఒక్కరిని గుర్తు చేయాలి. ఒక్కసారి అడిగితే సార్, ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ఆయన 5 సార్లు తిరిగిండే, భారతీయ రాష్ట్ర నుంచి 5 సార్లు తిరిగిండు, బీజేపీ అయినా అసలు రావట్లేదు, మమ్మల్ని ఓటు అనుకుంటారు అంటారా? అందుకని దయచేసి మీరు ఇలా యూత్ గ్రూపులు కండి, గ్రూపులై 1 ఊరు 2వ ఊరు 3వ ఊరు ఊర్లలో మీరు పెంచండి పార్టీని. యువత ఈరోజు చదువుకునే ప్రతి యువకుడు, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ అంటారు? ఇలా
బీజేపీ అంటున్నారు మీరు వద్దన్నా వాళ్ళు ఓటేస్తారు. మీరు కొద్దిగా మనం అడిగితే ఏంటంటే నువ్వు లీడర్ అవుతావు, నువ్వు పోయి ఒక్కొక్కరికి కదిలిస్తే లీడర్ అవుతావు. ఆ లీడర్ అయ్యే లక్షణం నీలో ఉండాలంటే నువ్వు వాళ్ళకి కదిలియాలి. వాళ్ళకి ఏమంటారు రేపు భారతీయ జనతా పార్టీ మొట్ట సైకిల్ గారంటే తెలుసు అయితే ముందు ఆయన భారతీయ బీజేపీ సైకిల్ అంటారు ఆయన. రేపు అంటే మీ ఊళ్ళలో కూడా బీజేపీ అని బీజేపీ పేరు మీదే పిలుస్తారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని నాయకుడు గుర్తుపడతారు రేపు. అందుకని మీరు దయచేసి కష్టపడండి, మీ వెనుక మేము ఉంటాం. బూత్ కమిటీలు, బూత్ కోఆర్డినేటర్లు, బూత్లో ప్రతి ఒక్కరిని మీరు ఇద్దరు ముగ్గురు వేసుకోండి. మీకు సపోర్ట్గా మీకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తాం మేము. పొద్దున్నే కాన్ఫరెన్స్ కాల్ చేస్తాం, రోజు తప్పించి రోజు 2 రోజులకు ఒకసారి మీకు ఏం చేయాలని చెప్తాం. మీరందరూ కూర్చొని ఇలా అధ్యక్షుడు ఆయన ఉన్నాడా లేడా, పనిచేసి ఉందా లేదా అని కాదు, అధ్యక్షుడితో పాటు ఒక 5గురిని కమిటీ చేసుకోండి. మండలం మొత్తం 5గురితోటి మీరు ఒక్కొక్కరు ఊర్లో ఏం కావాలా, ఊర్లో మాట్లాడాలంటే ఏం కావాలా, వీటన్నింటిని మాట్లాడండి. మీరు చెప్పండి, మీకు తగ్గట్టు పనిచేయడానికి వచ్చినాం. మీరు కలిసి పనిచేద్దాం. ఈ పార్టీని పెంచాలా లేకపోతే ఇక్కడే 5గురే ఉంటాం మనం. మనకు ఆ కెపాసిటీ లేదా పార్టీని పెంచడానికి?